నిజామాబాద్ జిల్లా బోధన్పట్నం రాకాసిపేట్ ప్రాంతంలో గల లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వాటర్ ప్లాంట్ను శనివారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 25 ఏళ్ల నుంచి ఈ సంస్థ ద్వారా ప్రజలకు కంటి పరీక్షలను అలాగే సామాజిక సేవలు అందిస్తున్నారని, ఈ సేవలను గుర్తించి ప్రభుత్వం తరపున రాజీవ్ ఆరోగ్యశ్రీ మంజూరు చేశామని, తెల్ల రేషన్ కార్డు గల పేద ప్రజలకు ఇక నుంచి కంటి ఆపరేషన్లు ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడతాయని, ప్రజల సౌకర్యార్థం లయన్స్ జనరల్ హాస్పిటల్ కొరకే బిల్డింగ్ ను కేటాయిస్తున్నట్లు, ఇందులో అతి తక్కువ ఫీజు తీసుకోబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ కోశాధికారి కొడాలి కిషోర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తరపున కంటి చూపుకు సంబంధించినవే కాక మరెన్నో సామాజిక సేవలు చేస్తుందని, ప్రభుత్వం దీనిని గుర్తించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో ఇప్పుడు పేద ప్రజల కొరకై ఆరోగ్యశ్రీ అలాగే జనరల్ హాస్పిటల్ కొరకై సహకరించారని వారికి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హుందాన్, గంగాధర్, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, లయన్స్ హాస్పిటల్ ఫౌండర్ బసవేశ్వరరావు, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सर्वकार्यस्य गणितोद्रवस्य ब्रह्मस्वभूतजगतं निरुपद्धर्मजगत्र गन्धर्वरा गन्धमुद्रा अलङ्कारपुरस्य कर्षे पुष्पयोद्धा पुष्पयोद्धप्रयादस्य ब्रह्मलोकविष्णुवे नमः ब्रह्मविष्णुवे नमः नमस्कार नमस्कार पूर्णस्वच्छेन प्रचोदयातुं अलङ्कारमुद्रा अलङ्कार हनुमन्तो प्रचोदयातुं सर्वकार्यस्य गणेशाय नमः वक्रतुण्डमहाकाय देवं सर्वकार्यस्य गणपतये प्रचोदयातुं ब्रह्मलोकविष्णुवे नमः प्रभविष्णुवे नमः नमस्कार नमस्कार हनुमन्तो प्रचोदयातुं सर्वकार्यस्य गणेशाय नमः नारकलनैवेद्यानि समर्पयन्तु तन्नो रुद्रं प्रचोदयातुं ब्रह्मलोके ब्रह्मविष्णुवे नमः प्रचोदयातु ईशानं सर्वभूतानां वाटवैद्रे ब्रह्मयमन्त्रगत्रे ब्रह्मस्तं पूजन्त्यागत्रे కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అన్ని సెక్షన్లని కాపాడాలి, అయినంత మట్టుకు సేవలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టాం. ఆ పథకాలు భాగమే లయన్స్ క్లబ్ వాళ్ళు సిన్స్ 25 years నుంచి ఇక్కడ నువ్వు హైదరాబాదు నిజామాబాదు పోకుండా అందరికి అన్ని విధాలుగా డిసీజ్ వస్తాయి కాబట్టి కళ్ళకు సంబంధించిన డిసీజు 25 years నుంచి వీళ్ళు మినిమం ఛార్జెస్ తీసుకుని చేస్తున్న వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేస్తే సేవలను గుర్తించి తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చడం జరిగింది. కేవలం కంటికే కాకుండా లయన్స్ క్లబ్ వారిని మేము ఇంకా కొద్దిగా సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కలెక్టర్ గారు, సబ్ కలెక్టరు అందరం వచ్చి వీళ్ళకు ఒకటి సివిల్ జనరల్ హాస్పిటల్కు డాక్టర్స్ను పెట్టి మినిమం ఛార్జెస్తో కేవలం 100 రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గత 2 months నుంచి నాకు అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎక్కడైతే మనకు ఉపయోగపడిన బిల్డింగ్స్ అడుగుతూ ఉన్నారో అది తప్పనిసరిగా ఇస్తాం. మీరు బాగా చేయండి. ఎక్కడ కూడా జనరల్ హాస్పిటల్ కూడా బయట పోకుండా మీరు వైద్యం చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పేషెంట్లకు తప్పనిసరిగా చేస్తారు. నేను మా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి చిన్న దానికి వచ్చి హాస్పిటల్ గొడవలు చేసుకున్నాం అది మంచిది కాదు. మనకు కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఎక్కడైనా ఎవరన్నా తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించుతాం, కానీ అందరినీ మంచిగా చేసిన వాళ్ళని కూడా కలపద్దని మీ ప్రెస్ వాళ్ళు కూడా చిన్నది కూడా పెద్దగా రాసి హైలైట్ చేయకుండా దయచేసి వాస్తవాలకు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎవరో ఒకటి తెలుసో తెలియక పనిచేయాలి. అటువంటిది మీరు పెద్ద ఇష్యూ చేయకండి.
తప్పనిసరిగా పైన అధికారుల దృష్టికి తెద్దాం, మా దృష్టికి తెండి. ఎవరైనా తప్పు చేస్తున్నారు వాళ్ళని యాక్షన్ చేసుకుంటాం. కానీ మన ప్రజలకు ఏదైతే హాస్పిటల్స్ నడిపిస్తూ ఉన్నారో, తహసీల్ ఆఫీసర్ నడుపుతారో ఆ వ్యవస్థని కాపాడుకునే బాధ్యత మీ పైన మా పైన ఉంది. అంతేనా? ఆరోగ్యశ్రీ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం లయన్స్ ఐ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా బడుగు బలహీన వర్గాలు ఏదైతే వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆపరేషన్ చేయడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఇది మన చుట్టుపక్కల గ్రామాల్లో మళ్ళీ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా మన సురేష్ రెడ్డి గారు మనకి ఎంత హెల్ప్ చేయడం జరిగింది. దీన్ని ఈ హాస్పిటల్కి అనేక ఫస్ట్ అంబులెన్స్ కూడా ఈ హాస్పిటల్ ఫస్ట్ అంబులెన్స్ కూడా సార్ గారి ద్వారానే చేయడంతో ఇవాళ ఇంత హాస్పిటల్ అయింది. కాబట్టి దీనికి కృషి చేస్తున్న మన సురేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మా తరఫున, మా ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంకా ముందు రావడానికి కూడా ఆరోగ్యశ్రీలో మీరందరూ కూడా పత్రికా ప్రభుత్వంగా అందరికి తెలియజేయండి. దీనికి కలెక్టర్ గారు కూడా దీనికి మనకి ఈరోజు రావడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక లయన్స్ హాస్పిటల్ని నడపడానికి ఎంత కష్టమో అలాంటి హాస్పిటల్ ఇది రావడం మనకు జరిగింది. కాబట్టి వారికి మా ట్రస్ట్ సభ్యులందరి తరఫున కలెక్టర్ గారికి మరియు సబ్ కలెక్టర్ గారికి, వచ్చిన ఏసీపీ గారికి మరియు ఇక్కడ వచ్చిన ముఖ్యులందరికీ కూడా నమస్కరిస్తూ ముందు కూడా మీ సహకారంతో లయన్స్ హాస్పిటల్ ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జనరల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకుని మేము సురేష్ రెడ్డి గారు ఈరోజు జనరల్ హాస్పిటల్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఒక భవనాన్ని దాన్ని కూడా సార్ గారి ఆధ్వర్యంలో మేము మంచిగా నడుపుతామని ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము. సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.